ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, ఇంతమంది అభ్యర్థులు రోడ్డెక్కుతున్నారు, వాస్తవాలేంటో ప్రజల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరించారు. ఇలాంటి సమయంలో నిజానికి ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు సమాధానం చెప్పాలి. లేదంటే ప్రపంచంలో విజ్ఞానవంతులుగా పేరు పొందినటువంటి కొందరు మంత్రులు ఉన్నారు కదా, అనిత గారు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, ఇలాంటి వాళ్ళు వచ్చినా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు అన్ని సబ్జెక్టుల మీద మంచి గ్రిప్ ఉన్న వాళ్ళు, ప్రపంచంలో ప్రతి సబ్జెక్టు మీద అవగాహన ఉన్న వ్యక్తులు కదా, వాళ్ళైనా వచ్చి పెట్టాలి. ఇవి కాకుండా విద్యాశాఖ అధికారులతో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. ఫస్ట్ టైం ఈ ఒక్క విషయంలో మాత్రమే అధికారులు బయటకు రావడం. మిగతా అన్నింటికి మేడం గారు వస్తారు, ప్రపంచ మేధావులు వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటమో, లేదు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోరాడటమో, మాలాంటి వాళ్ళు విశ్లేషణ చేయటమో, ఇవన్నీ కూడా కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, డిఎస్సి రాసిన బాధితులే బయటకు వచ్చి క్లియర్గా సామాన్య ప్రజలకు సైతం ఇందులో జరిగిన అవకతవకలు ఏ స్థాయిలో జరిగాయో వివరిస్తున్నప్పుడు ప్రజలకి ఈ పాటికి ఏం జరిగిందో చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఈ డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేయాలి అనే దాంట్లో అంటే మంత్రులు వచ్చి కూర్చొని దాన్ని పార్టీల మీద పడకుండా ఉండటానికి, అధికారుల మీద తోసేయటానికే ఈ మీటింగులు. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇది ఎప్పుడైతే ఈ స్పోర్ట్స్ కోటా రిలేటెడ్ జీవో మార్చారో, యాక్చువల్గా ఆ రోజు నుంచే ఒక పథకం ప్రకారం ఇది ప్రారంభమైపోయింది. కానీ పాపం ఈ స్పోర్ట్స్ కోటా జీవో మార్చినప్పుడు నిజంగా నేషనల్ లెవెల్లో మెడల్స్ సాధించిన వాళ్ళంతా చాలా సంబరపడి ఉంటారు. ఈసారన్నా మనకి ఎగ్జామ్ ఇవన్నీ లేవు, కేవలం స్పోర్ట్స్ మెడల్స్ ఆధారంగా మనకి ఉద్యోగం వస్తుంది అంటే, నేషనల్స్లో గోల్డ్ మెడల్ సాధించిన మనకి డెఫినెట్లీ ఈసారి జాబ్ వస్తుంది అని. పాపం వాళ్ళకి ఆ రోజు తెలియదు, ఈ 421 జాబులు ఎగ్జామ్ లేకుండా కండక్ట్ చేస్తుంది, మెరిట్లోనూ మీరు ఫస్ట్ ఉంది, నేషనల్స్ వరకు ఆ క్రీడల మీద అభిమానంతో ఆడి గెలుచుకున్న మీకోసం కాదు, మా వారి కోసం, మా సొంత మనుషుల కోసం ఈ జీవో మార్చారు అనేది పాపం వాళ్ళు ఆ రోజు అర్థం చేసుకోలేపారు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జంజీ గురించి ఒక విషయం చెప్పారు. అవును, మీరు జంజీ ఇప్పుడు చూస్తుంది, కాక్రోచ్లు కూడా మళ్ళీ వస్తాయి, మీరు జాగ్రత్త పడాల్సిందే, మీరు బయటకు వచ్చి ఆన్సర్ చేయాల్సిందే అని చెప్పారు. ఎస్, ఈ రోజున ఈ జంజీ వచ్చిన తరువాత మీరు గుర్తుపెట్టుకోండి, గత 3 దశాబ్దాలుగా వాళ్ళు ఒక నేరేటివ్ క్రియేట్ చేసుకొని అసత్యాలని వాళ్ళ చేతిలో ఉన్న మీడియా, అంటే సాంప్రదాయబద్ధంగా ఉన్న మీకు అంటే పేపర్ మీడియా అవ్వచ్చు, టీవీ మీడియా, డిజిటల్ మీడియా అవ్వచ్చు, వీటిని అడ్డం పెట్టుకొని ఒక నేరేటివ్ని, అసత్య ప్రచారాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లటం వలన ఎన్నికలు గెలవచ్చు అనే నేరేటివ్తోనే 3 దశాబ్దాలుగా నడుపుకుంటూ వచ్చారు. కానీ మీరు కానీ గత ఒక 1 year 1.5 yearగా నోటీస్ చేయండి సార్, మేజర్గా ఈ జంజీ అంటే చేతిలో మొబైలు, ఇంటర్నెట్ అండ్ ఎడిషనల్గా ఇప్పుడు ఏఐ ఇవి వచ్చిన తర్వాత వాళ్ళు చేసే అసత్య ప్రచారాలకి 15 నిమిషాల వ్యవధిలో వాస్తవాలు ఏంటి అనేది విత్ మీమ్స్ వాళ్ళు రీపోస్ట్ చేయగలుగుతున్నారు. అంటే ఈ రోజున జంజీ ఒక ఫ్యాక్ట్ చెక్కర్ లాగా తయారయ్యారు. మీరు చూడండి, మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, తిరుమల దేవస్థానంలో అన్యమత ప్రచారాన్ని అసలు ఎవరు ఆ జీవో ఇచ్చి ఆపారు? 2 దశాబ్దాల నుంచి ఆ జీవో కాపీ ఏ పొలిటికల్ పార్టీ కూడా తీసుకొచ్చి ఒక స్టాండ్ తీసుకొని చూపించుకోలేకపోయింది. బాబు, ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసింది, అన్యమత ప్రచారాలను ఆపింది ఆయన అని. కానీ ఈ జంజీ దాన్ని కూడా ఆ జీవో కాపీలతో సహా తీసుకొచ్చి ఈ జనాలకి నిజమేంటి, వాస్తవం ఏంటో చెబుతుంది. అంటే తప్పు చేయటం, దొరికిపోవటం, అదేదో సినిమాలో ఉంటుంది, గంట కొట్టేయాలంటే ఎలా, కొట్టాలంటే ఎలా అన్నట్టు. ఇట్లా ఈ దొరికిపోవటం అనేది చూడండి, ఏ తప్పు చేసినా ½ an hour గ్యాప్ లేకుండా దొరికేస్తున్నారు ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వాళ్ళు.